అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానిక అభ్యర్థులకు ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో తప్ప మరేదైనా ఉంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు రాష్ట్ర యువతకు చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ చేశారు. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఇతర రాష్ట్రం ఉంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు చూపించాలని, లెక్కలతో సహా నిరూపిస్తే రేపటి వరకు తాను తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని ఇది కాంగ్రెస్ బీజేపీలకు ఆఫర్ అన్నారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ఇసుగ్గా వారి ఖాతాలో వేసుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప ఈ 5 నెలల్లో ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. కానీ కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఈ ఉద్యోగాలు రేవంత్ రెడ్డినే ఇస్తే ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్ష పెట్టినారు, ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి, ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను. వారు చెప్పారు కాబట్టి నేను చెప్తాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32,000 ఉద్యోగాలని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు ఇలా తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను. గురుకులాల్లో టీజీటీ అదే విధంగా పీజీటీ 9,210 ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో మొత్తం 2,32,308 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఆనాడు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,000